ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనకు దేవుని యొక్క బిడ్డలుగా వచ్చి తీరడానికి దేవుడు మనకి కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరిని కూడా శక్తిపరిచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి దానికి ఉన్న కృతజ్ఞత స్తుతులుగా ఈ పగటి వేళని దేవుడు మనకిచ్చారు. ఆరాధనలో పాల భాగస్తును పొందడం అది ఒక భాగ్యం. బైబిల్ సెలవిచ్చిన మాట, నా సన్నిధిలో గడిపిన ఒక్క రోజు 1000 రోజుల కన్నా 1000 సంవత్సరాల కన్నా శ్రేష్టం చెందింది. ఆ శ్రేష్ఠ భాగ్యం చాలా మంది పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారికి కృపనిచ్చి తీరునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం చదివిన వాక్య భాగం లేవియాకాండం 27వ అధ్యాయం 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో మనం వినగలిగి తీరాం. ఆశీర్వాదములు శాపముల గురించి వినగలిగి తీరాం. దేవుని యొక్క బిడ్డల ఆశీర్వాదము శాపములతో మాత్రం మిగిలిపోకూడదు, దానికి మించిన తరగతిలోకి వచ్చి తీరాలి. అందుకే 27వ అధ్యాయం ప్రత్యేకంగా మొక్కుబడుల గురించి చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలు ఒకటి ఈ పిచ్చి సిద్ధాంతం ఒకటి ఉంది. ఎందుకు మొక్కుబడి కూడా కొందరికి తెలియదు. ఈ రోజు పగటి వేళ ఎక్కడ మొక్కుబడి గురించి ఎందుకు చెప్తున్నారో దాని గురించి వ్యాఖ్యానం చెప్పి తీరుతారు. అంటే మొదటి వచనం చెప్తున్న మాట మీరు చూడండి. సెలవిచ్చను ఇట్లమను అను ఒకడు విశేషమైన మొక్కుబడి అన్న పదం అక్కడ వాడినట్టుగా మనకు కనబడుతుంది. మొక్కుబడి అని చెప్తే ఏదో నీ ఆశలు తీర్చుకోవడానికి ఉన్నది కాదు. నాకు ఇల్లు కావాలి, 4 కొబ్బరికాయలు ఎత్తానని. ఇది హైదరాబాద్ సిద్ధాంతం. నాకు ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవా నీకు నేను 50 రూపాయలు ఎత్తాను, నువ్వు నాకు 5,000 ఇచ్చి. ఇది మన దేవుని బిడ్డల సిద్ధాంతం. బైబిల్ దీన్ని సపోర్ట్ చేయట్లేదు. నేను 7 రోజులు ఫాస్టింగ్ ఉంటాను, నా పనులన్నీ చేసి. నో. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆ పనికి ఆ రీతి కలిగిన ఏం కాదు, మొక్కుబడి కాదు. అది ఐదులు చేసిన మొక్కుబడి. ఈ తోడు కట్టాక నాకు పిల్లలు పుట్టేస్తారు, అది వాళ్ళకి వ్యవస్థ ఉందేమో. దేవుని బిడ్డలకి ఏం లేదు, ఇలాంటి వ్యవస్థితి లేదు. నేను ఆ చర్చికి వెళ్ళి 10 సార్లు ప్రార్థన చేసేస్తే దేవుడు నో, నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుడు విడుదల నుంచి తీరుతాడు. దానికి స్పందించగలిగే ఒక మనసు, ఒప్పుకోగలిగే ఒక హృదయం, వాక్యం గ్రహించి తీరడానికి సామర్థ్యం ఉండి తీరితే చాలు, దేవుడు విడుదల నుంచి తీరగలిగాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ 27వ అధ్యాయంలో ప్రత్యేక మొక్కుబడి గురించి చెప్పబడడానుకున్న కారణం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని నామ ఘనత కోసం, దేవుని యొక్క ఆత్మీక పద్ధతులకున్న పూర్ణత కోసం ఉన్న పరిచర్య. దాంట్లో మనం ఏం చేస్తాం, నాజరవత్వం అన్నదాన్ని కూడా అంగీకరించవచ్చు. ఇప్పుడు మన సంసోను ఏం చేసుకున్నాడు, జుట్టు పెంచుకొని తల గురించుకోకుండా కొంతకాలం పరిచర్యకి ఏమైతేనే అర్పితం చేసుకు తీరాడు. ఈ 27వ అధ్యాయంలో ఏం చేయొచ్చు, వ్యక్తి అర్పించుకోవచ్చు, వస్తువు అప్పగించుకోవచ్చు, పశువుని అప్పగించుకోవచ్చు, ఇలా చాలా వస్తువులను ఏం చేయొచ్చు, అప్పగించవచ్చు. దానితో పాటు ఏం చెయ్యాలి, విడుదల నిమిత్తం ఉన్న క్రయధనం కూడా కట్టాలి. అది మనకు తెలియదు. మొక్కుబడి పెట్టేస్తారు కానీ కట్టేదేమో. అది దేవుని బిడ్డల పద్ధతి కాదు. అందుకే 27వ వచనం చెప్తున్న మాటలు మనం చూడగలిగితే, చేసిన ఎడల ఏం చేయాలి, నువ్వేదో వెల చెందించేటట్టుగా ఉన్నదేదో ఇచ్చుకు తీరాలి. ఆ వెల చెందించినది ఏంటిది, అది వెండితో ఉన్న సేకేల్ అని చెప్పబడినట్టుగా మనకి కనబడదు. దానికి వయసు తరగతుంది. 20వ సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న కేటగరైజేషన్ ఉంది. మగవాళ్ళకి వేరు, ఆడవాళ్ళకి వేరు. బైబిల్ బాగా చదవాలి, లేకపోతే అంతా అడ్డదిడ్డం అయిపోద్ది. బైబిల్ చదువుకుంటూ నువ్వు 5వ పద్ధతిలో అన్ని ఏర్పరచుకు తీరొచ్చు. అందుకే బైబిల్ బాగా చదవండి. పురుషులకు వేరేగా ఉన్నాయి, ఆడవాళ్ళకి వేరేగా ఉన్నాయి. తర్వాత ఇంకా కిందకి చదవగలిగి తీరితే పేదరికములో పేదవాడిగా జీవించిన వాడికి కూడా ఏముంది క్రమం. వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ ఆఫర్ దేవుడు ఇచ్చారు. ఏంటో తెలుసా, వారికి ఉన్న వెల చెల్లింపు ఎవరు చెల్లించుకు తీరాలి, యాజకుడు చెల్లించుకు తీరాలి. కొన్ని సంఘాల్లో ఉన్న సమస్య ఇదే. అయిగా డబ్బునోళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తారు, పేదోళ్ళ ఇంటికి వెళ్ళరు. నీకు ఆ పద్ధతి ఉందేమో. అయ్యగారులకు అలాంటి పద్ధతి ఏం లేదు. అయ్యగారు అందరి ఇళ్లలోకి సమంగానే వెళ్ళేది. అది తెలుసుకోవాలంటే 31వ తారీఖున భోజనాలు అన్ని చేసిన తర్వాత అయ్యగారికి వెళ్ళి అడుగు. ఇచ్చిన వాళ్ళని ఇవ్వలేని వాళ్ళని ఎలా పరామర్శిస్తున్నావో బాగా అడుగు. నువ్వు ఇచ్చిన వాడిని పరామర్శించు. ఆయన ఇవ్వనోడిని ఇచ్చినోడిని ఏకతుల్య భావంగా ఏం చేసుకు తీరేది, అంగీకరించుకొని తీసుకొచ్చి తీరేది. ఒకడు ఇచ్చి ఉంటాడు, ఒకడు ఇవ్వకపోయి ఉంటాడు. దానికి సహకరించే కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే సంఘం లోపల ఏం లేదు, భేదగతి ఏం లేదు. నీ ఇంటి
కొందరి ఇంటికి అయ్యగారు ఎడతడిగా వెళ్తున్నారంటే ఏదో ఉద్దేశం ఉంటది. నువ్వు పాస్టర్ కాదు కదా, నీకు బుద్ధి రాదు. పాస్టర్ అయితే నీకు పరిజ్ఞానం వచ్చి తీరుతుంది. అలాగైతే పేదలు దరిద్రులకు మాత్రం ప్రత్యేక ఎన్నిక ఇవ్వడానికి ఉన్న కారణం మిగతా వాళ్ళందరికీ ఏముంది, పని ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పేదరికములో ఉన్నోడికి ఏమీ లేదు. ఆడి పుట్ట తప్ప ఇంకేం ఆడికి ఆధారము లేదు. అలాంటి ఒక ప్రణాళికలో దేవుడు ఆయనకి ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి ఉన్న సమత్వంగా దేవుని బిడ్డల్లో ఉండి తీరాలని. ఇశ్రాయేల్ సమాజంలో ఏముండి తీరాలి? సమత్వం ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘములో కూడా ఇలాంటి భేదగతి కలిగిన దుష్టాత్మ వ్యాపరించింది. అన్ని 9 కృపావరాలు ఉన్నాయి కానీ భేదగతి ఏంటి? భేదగతి మీ అయ్యగారు ఓలం, మీ అయ్యగారు ఓలం, మీ పార్టీ ఓలం, మీ పార్టీ. నాయన ఏ అభిషేకం పొందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి నిన్నేం చేయాలి? నీ అభిషేకాన్ని మరలా పరిశోధించుకు తీరాలి. అందుకే ధనవంతుడు లేడు, దరిద్రుడు లేదు, వేదలు లేడు, యూదులు లేడు, అన్యులు లేదు, కుల వ్యవస్థ లేదు. ఇవన్నీ తెచ్చుకొని నేను ప్రకటించిన ఈ నిజ బైబిల్ చెప్పిన దేవుడు మాత్రం దానికి ఏం చేయడు? ప్రోత్సహించి తీరడు. సంఘము లోపల భిన్నత ఉంటే దానికి తగ్గట్టుగా వాక్యం అందించబడి తీరుతాయి. నువ్వు గ్రహించలేకపోతే నీలో దురాత్మ ఉన్నదన్నట్టు. అది నీ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం కాదు. నువ్వు సాల్వ్ చేసుకోవాలి. అందుకే భిన్నత లేదు. ఇశ్రాయేలీలో అందరికీ ఏముంది? సమవారసత్వం ఉంది, సమత్వం ఉంది. అందుకే క్రయధనం ఇచ్చేటప్పుడు ఏం వాడి తీరాలి? వెండే వాడి తీరాలి. బైబిల్లో వెండిని ఉపయోగించడానికి ఉన్న విడుదలకున్న కారణం, విడుదలను అప్పగించుకు తీరడానికున్న ప్రణాళిక. అందుకే దేవుని యొక్క విడుదలను ఇచ్చి తీరిన యేసయ్య అందరిని సమత్వంలో తీసుకురావడానికి కోరిన దేవుడు. నువ్వు భిన్నతకు కోరిక, నీ పాపవే నీ కొడుకు పెళ్లి కోసం భిన్నత కోరుతాను. ఐ సే యు ఆర్ డెమోన్ ప్రాసెస్. నేను చెప్పేది మీరు దురాత్మ నిండినవారు. కారణం ఏంటిది? దేవుడు భిన్నత తెచ్చే ఆత్మ దేవుని ఆత్మ కాదు. నో మోర్ డిస్యూనిటీ ఇన్సైడ్ చర్చ్. సంఘము లోపల ఏం లేదు. నువ్వు డెలివరెన్స్ కోసం అయ్యగారికి చెప్పి 3 రోజులు ఫాస్టింగ్ పెట్టుకో, 7 రోజులు ఫాస్టింగ్ పెట్టుకో, 14 పెట్టుకో, 20 పెట్టుకో, 40 పెట్టుకో. మరి అడుక్కొని తెస్తావా? బలవంతం చేసి అది నీ ఇష్టం. నీ కొట్టారు కాబట్టి నువ్వు ప్రయాసపడాలి. హలో, అందుకే బైబిల్ చెప్పిన ఏకాత్మతో దేవుడు మనల్ని అభిషేకించారు. ఏకరీతి కలిగిన బాప్తిసంలో దేవుడు మనల్ని చేశారు. ఏక శరీరములో మనల్ని పాలభాగస్తులు చేసి తీరారు. అయ్యుండొచ్చు నువ్వు ఎవడు రితిక్ రోషన్ లాగా ఎక్స్ట్రా హ్యాండ్ కావచ్చేమో, అర్థం కాలేదు. రితిక్ రోషన్ హ్యాండ్కి ఇంకొక ఎక్స్ట్రా, కొందరు అలా ఉన్నారు. మరి ఆయన కూడా ఏం చేయాలా? ఇదే శరీరంలో చేర్చుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవు ఇచ్చినమాట, దేవుని యొక్క సంఘానికి మనం ఏమై ఉన్నాం? మరి నువ్వే అవయో నాకు తెలియదు. నువ్వు చెయ్యి కావచ్చు, ఇంకేమో అవయం కదా, వదిలేకున్నా అది నీ ఇష్టం. అది నువ్వు ఆ పని చేస్తే నువ్వు ఆ అవయం అన్నమాట. అవి కూడా కావాలండి. అర్థం కాలేదు. అవునా కాదా? మూత్రం వేయాలి, విసర్జించాలి. వేయలేకపోతే కొందరు ఆ పనిలోనే ఉన్నారు. సంఘం లోపల ఉన్న దరిద్రాన్ని మొత్తం తీసేం చేస్తారు. ఆయన ప్రోత్సహించాలి, ఆయన కించపరచకూడదు. ఆయన పని సంఘం లోపల ఉన్న వేస్ట్ మొత్తం ఏం చేస్తాడు? డైజెస్ట్ చేసి అరగదీసి పక్క ఆ సంఘాలకి ఈ సంఘాలకి నువ్వు ఈ పనేది నేనేం చేయదలుచుకోలేము. కొందరి పని ఏంటిది? సంఘం కొరకు అన్ని చేర్చుకోవడం, సంఘం కొరకు అన్ని ఆ చేతులు దేవుని కొరకు పని చేసేది. కొందరు కాలు పరిచర్య కొరకు పరిగెట్టే కాలు, కొందరు గుండె ప్రార్థన కొరకు పెరుగులాడే గుండె, కొందరి హృదయం దేవుని ఆత్మీక విషయాలకు దాహం. అది నీ పని. హలో, చెయ్యి పని చెయ్యి చేసుకోవాలి, వేలు పని వేలు చేసుకోవాలి, కంటి పని కంటి చేసుకోవాలి, వదిలే వాళ్ళ రంధ్రాల పని వాళ్ళు చేసుకోవాలి. దానికి నాకెందుకే దొరకలేదని చెప్పి సైలెంట్ అయిపోయారా? హల్లెలూయా. గొప్ప విషయం. చేతులు కాదు పని చేయకపోతే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏ పని చేయకపోతాం. బాత్రూమ్కి వెళ్ళక పాసిపోయాక ఉన్నాం అనుకో, చచ్చిపోతాం. ఏమర్థమైంది? అలాంటి వాళ్ళు కూడా ఉండాలని. మరి దాంట్లో అభిమానిస్తాడు. కారణం ఉండదు, నువ్వు ఉన్నా కాబట్టి మా కార్యక్రమాలన్నీ జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘం లోపల అందరినీ మనం ఏం చేసుకునేది? చేర్చుకునేది. తిట్టేటప్పుడు అందరికీ తిడతాం, వాక్యం బోధించేటప్పుడు అందరికీ బోధిస్తాం, సలహాలు చెప్పేటప్పుడు అందరికీ చెప్తారు. కారణం అందరికీ తగ్గట్టుకున్న పనిలో వారు ఏమై తీరాలి? జత పని వారిగా మారి తీరాలి. ఓకే, విత్తనం వేసింది ఎవరో కావచ్చు, నీరు వేసింది
ఎవరో కావచ్చు, పెరగనిచ్చింది ఎవరో కావచ్చు, కానీ దాంట్లో ఫలం కాయించుకొని ఎదురు చూసిన వాడు దేవుడు అక్కడే. వీటన్నిటిలో కూడా దేవునికి సహకారం ఉంది. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి మన ఉద్దేశం ఇదే. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క ఆత్మీక ప్రణాళిక యొక్క నెరవేరింపు కొరకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ప్రత్యేకంగా చెప్పిన వివరణే మొక్కుబడికున్న ప్రత్యేకత. కలిసి దాంట్లో చేసే పని ఏంటి తెలుసా? ఏ వ్యక్తి మొక్కుబడి చేస్తున్నాడో ఆయన కొన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, కొన్నిటిని ఏం చేయాలి? అప్పగించుకు తీరాలి, దానికి క్రయధనం కట్టుకు తీరాలి. కట్టిన తర్వాత ఆ పనిని ఏం చేయాలి? పూర్తి పరచుకు తీరాలి. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. మొక్కు చేసేటప్పుడు ఎలాంటి విషయాల కొరకు మొక్కండి? ఆత్మీక విషయాల కొరకు మొక్కుబడి తీసుకోండి. ఉపవాసం. మందని సెట్టింగ్ మారిపోయింది. ఓపోటు బైబిల్ ఎక్కడ ఉంది? హలో. చాలా అభిమానం చెందకూడదు. ఓ పూట తిన్నామని చెప్పు, మన ఉపవాసం అని చెప్పకూడదు అండి. కొద్దిగా ఉపవాసం కన్నా కాస్త తక్కువ ఉన్న ఫీలింగ్లో చెప్పు. ఇది అడగలేదు. ఒక పూట మానేసి ఈ ఉపవాసం చేసిన వాడికన్నా బిడ్డ ప్రజలు నో. హలో, ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. హలో, వివాహం దే టేక్ వాస్. మన దాంట్లో అలా చేసిన వాళ్ళు లేరు కదా, అదే తెలియదు. అడిగి జ్ఞాపకం లేదు. హలో, అందుకే బైబిల్ చదివితే వివాహం. ఏ వివాహం? నువ్వు ఏదో కట్టేసి దాన్ని వివాహం. బర్లోకి వెళ్తాం లేదు, నువ్వే వేయించుకో. నీ దేవుడు, నీ వాక్యం, నా సంబంధం లేదు. యూ హ్యావ్ యువర్ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్. నీకు దేవుడితో అనుబంధం, నువ్వు దాన్ని ఖాయం చేసుకో. మరి నీకు ఇప్పుడు వరకు అది అపవిత్రమైన వివాహాన్ని బోధ రాలేదు, నువ్వే వాక్యం చదివి నాకు అర్థం కాదు. బైబిల్ చెప్పే పరిశుద్ధ వివాహంలో ఏముంది? ఇరు దంపతులు, ఎవరు? పురుషుడు స్త్రీ ఏం పలకాలి? వాస్ వర్డ్ పంచాలి. ఉడంబడిక వాచకాన్ని ఏం చేయాలి? పలకాలి. ఎవరి సమక్షతల? సంఘ సమక్షతల, దేవదూతల ఇది చెయ్యక అది పరిశుద్ధ, అది అపవిత్ర వివాహమే. ఇది చెయ్యకపోతే ఆ మనిషిని పరలోకం చేరుతుందో లేదో నువ్వే ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే అని పట్టుకో. హలో, అందుకే వివాహ కార్యక్రమ పరిచర్యలో ఇరు దంపతులను ముఖాముఖం చూపించుకొని పాస్టర్ గారు చేయి పట్టుకొని చెప్పే వాచకం మీరు ఆలోచించారు. గుండె పగిలే ఇద్దరు చెప్పేది, సరదాగా కాదు. అపవిత్రమైన వివాహించింది ఏం అర్థం కదా. అలా డైలాగే వీళ్ళలాగా నిలబడ్డారు. నో, అక్కడ నిలబడినోడికే దాని గురించి తెలిసేది. కారణం ఏంటి? ఇరువురు చెప్పేది ఏంటిది? పురుషుడు స్త్రీ ఇరువురు చెప్పే మాట ఏంటిది? కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో, కొలతలో, బాధలో, అప్పుల్లో, సప్పుల్లో, వేదనలో, దుఃఖములో, ఏ చర్యలో అయినా నేను నీతో ఏమై ఉంటా, కలిసుండి తీరుతానన్న ఉచ్చరింపు మాట చెప్పేటప్పుడు తెలియకుండానే ఒక అనుబంధం ప్రారంభించబడి తీరుతున్నది. అదృశ్యమైన దేవునితో పలికి తీరినా ఉన్న ఉడంబడిక వాచకం వారి ఇరువురు ఏం చేసేది? శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ప్రతి రీతిగా వారిని ఏం చేసేది? కలిపి తెచ్చి తీరేది. భార్యకి అంగవైల్యమో, కుష్ఠరోగమో, నంజు రోగమో, జింజు రోగమో, టింజు రోగమో వచ్చేస్తే వదిలేయాలన్న ఫీలింగ్ రాదు. వచ్చిందంటే నీ వివాహం పరిశుద్ధ వివాహం కాదు. అర్థం కాలేదు అనుకున్నా. హలో, భార్య పెళ్లి చేసుకున్న ఎవరితో బతకాలి? నెక్స్ట్ చెప్పే మాటగా అలలి ఆగిపోద్ది. భార్య ఉడంబడిక వాచకం చెప్పిన తర్వాత ఎక్కడ ఉండాలి? అమ్మ ఇంటికి వెళ్ళడానికి కూడా హక్కులేదు. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? భర్త. అమ్మ కాదు, భర్త పర్మిషన్ ఇవ్వాలి. ఎన్ని రోజులు, ఎన్ని గడియ ఆ టైం లోపల రావాలి. అర్థం కాలేదు అనుకుంటా. ఇది అలాగే లేదు. పరిశుద్ధ వివాహం చేసేదేమో అపవిత్ర పనులు. ఐ డోంట్ థింక్ యూ కెనాట్. దేవునితో ఆరోహణమే ఎంతవో లేదు, నువ్వే వివేచించుకో. అందుకే వివాహం పరిశుద్ధం అన్నదని చెప్పేది. బైబిల్ మార్చేసుకుంటే అయిపోదు. ఏం మార్చుకోవాలి? వాచకం. ఏం వాచకం? ఉడంబడిక వాచకం. వావ్ ఆఫ్ కవెనెంట్. ఇది లేకపోతే ఎలా సుఖపడే వివాహం? ఇఫ్ యూ డోంట్ డిక్లేర్, నీవు కానీ ఉడంబడిక వాచకాన్ని డిక్లేర్ చేయకపోతే ఆ దంపతి జీవితం మీరు చూడండి, ఎప్పుడు డిస్అడ్జస్ట్మెంటే. ఈడు అడ్జస్ట్ అయితే ఆమె అయితే ఈనాడు అలాగే శుద్ధిమయమ, అన్ని భాష, ఉపవాసం, ప్రార్థన అన్నీ చేసేస్తాం.
ఎప్పుడు హార్మనీ ఉండదు. హలో, ఈరోజు హార్మనీ రావాలంటే వాచకానికి తిరిగి వచ్చాయి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఇశ్రాయేల్ ప్రజలని ఏమని పిలిచేది? పెళ్లి కుమార్తె అని పిలిచేది. సంఘాన్ని ఏమని పిలిచేది? పెళ్లి కుమార్తె. పరిశుద్ధ కన్యక. కనక కాదు. మన వాళ్ళందరికీ అలాగా వినిపిస్తుంది. కనక కనక అనుకుంటున్నారు. కనక కాదు, కన్యక. ఎలాంటిది? ముడతలు లేనివి, కొన్ని పుల్లదే. పరిస్థితి విమానం లేదా పుల్లి మచ్చలే. ఊర్లో ఆవుకు మచ్చలు ఉంటే భలే కనిపిస్తాయి. ఊర్లో ఉన్న కుక్కకి మచ్చలు ఉంటే భలే కనిపిస్తాయి. దేవుని మచ్చలు ఉంటే కనబడదు. యు వోంట్ బి యాక్సెప్టెడ్. దేవుడు నిన్ను ఏం చేయలేరు, అంగీకరించలేరు. హలో, అందుకే పరిశుద్ధ వివాహాలు జరిపించినప్పుడు కొందరికి పశ్చాత్తాపం, మారు మనసు రావాలన్న కోరికతోనే వివాహ కార్యక్రమ వ్యవస్థలో నీకు ఆహ్వానం ఇచ్చి పిలిపించి భోజనం పెట్టేది. వాళ్ళకి నీకు ఇవ్వడానికి తిండి లేక కాదు. వీటి ద్వారా నీకేం రావాలి? పరిశుద్ధ వివాహానికి ఉన్న ప్రణాళిక నీలో. అందుకే నేను చెప్పొచ్చిన మాట, పెళ్లి చేసుకున్న తర్వాత ఏ మనిషి కూడా ఏం చేయదు, ఇండివిజువాలిటీ పాటించకూడదు. హలో, మరి నేను నాకు నచ్చ మరి అలాంటి ఎందుకు ఉడంబడిక వాచికి చెప్పు? దానికి ప్రతివిధి ఏ ఉడంబడిక వాచికి చెప్పు అది రివర్స్ మళ్ళీ చెప్పాలి. ఈ పిలిపించిన వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ పిలిపించి భోజనం పెట్టి మేము విడిపోతున్నాం. మగాళ్ళలాగా ఉండాలా? పెళ్లి చేసేటప్పుడు అందరికి భోజనం, విడిపోయిన తర్వాత భోజనం పెట్ట ఏడు రామ్మా డిక్లేర్ చేయండి. ఏమని? విడాకుల విడాకుల ఆహ్వాన పత్రిక మేము విడిపోతున్నాం, అందరూ వచ్చి ఏం చేయండి. నేను చెప్తున్నా, ఆ వివాహక ఆ పరిచర్యకి భోజనం చేయడానికి వచ్చిన మాత్రం 4 ముక్క మాత్రం గట్టిగా ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? దేవా, ఈ దేవుడి వాక్యాధారంగా తప్పితే ఎలా కొట్టండి దేవా. ఆ భోజనం తినే లోపల మీరు సెట్ అయిపోతారు. అంత దృఢ నమ్మకం ఉన్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం పరిశుద్ధ వివాహం దేవుని పరిచర్యకు అనుకోవడం. అపవిత్రమైన వివాహం దేవుని యొక్క పరిచర్య ఎప్పుడు ఎదిరిస్తూనే ఉంటది. హల్లెలూయా, ఆమేన్. అందుకే పరిశుద్ధ వివాహంలో సమాజాన్ని పిలిచేది, సంఘాన్ని పిలిచేది, దేవదూతల ప్రత్యక్షత వచ్చేది, దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చేది. కారణం ఏంటిది? వారిరువురును కలిపేది ఆయనే, ఆయన వాక్యమే. ఆయనకు నా ఉడంబడికే వారిని ఏం చేసి తీరేది? కలిపి. అలాగే పగటి వేళ ఉడంబడికలో ఉన్నాడు. ఈ పగటి వేళకు చెప్పాలి, నేను వివాహ ఉడంబడికలో పరిశుద్ధత చెందే విధానంగా నన్ను దేవుడు సహాయపరిచిన దేవుడు. అపవిత్రతో నాకే రీతి కలిగిన పాలు పెంపలేదు. నేను పరిశుద్ధతతో ఉడంబడిక వాసన ఐక్యం పొందినవాడు. నంబర్ 1. నంబర్ 2 బ్యాప్టిజం. ఏంటిది? బాప్తిస్మ కార్యక్రమం. కొన్ని 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 దేవుని మేళకు తెలియదు. బాప్తిస్మ కార్యక్రమం ఏదో ముంచి బయట తీసే పెనాలి కదా. నో, నువ్వు చెప్పాలి ఏమని? యేసే నా దేవుడు, నా పాపం కొరకే యేసై. మూడవది, నేనే యేసైని సిలువే చెప్పాను. 2 చెప్పేది, 3వ చెప్పరు. అర్థం కాలేదు. యేసై రక్షకునిగా నేను అంగీకరించి చెప్పేస్తారు కష్టం అష్టమో. రెండోది, యేసయ్య నా పాపం కొరకు చచ్చిపోయాడు చెప్పేస్తాడు. మూడోది, నేనే. ఇప్పుడు నేనే నువ్వేరా యేసైని చంపింది? నువ్వే యేసైని చంపింది. అదే దాని మనసులో అనుకో, నేనే యేసైని చంపడం వీడు సేమ కూడా నేను చంపలేదు. ఎలకని చూస్తే నేను ఎవరన్నీ స్పీడ్లో పీటీ ఉషా కన్నా స్పీడ్గా పెరిగిస్తాను. నేనడి ఆ ప్రశ్న నీ లోపలికి రావాలి. హలో, అర్థం కావడం కష్టమైపోయింది అనమాట. అందుకే కదా అపోస్తల క్రియలు మీరు యేసయ్యను ఏం చేసి తీరువారు? కల్వరి సిలువలో చంపేసి తీరారు. ఇది చెప్పినప్పుడు గుండెకి తగిలింది. ఇది చెప్తే 2 పనులు జరుగుతాయి. అయితే దెబ్బలు కాస్తాం, లేతాడు మారుతాడు. ఏదో ఒకటి చూపిస్తాం. ఊరు బయటికి వెళ్ళి నువ్వు యేసయ్యని చంపావురా, నేను చంపడం ఒక్కటి లాగి పెట్టు. అందుకే లాగి కొట్టేది. మనం అలా చెప్పట్లేదు, అందుకే కొట్టట్లేదు. అదే కావడం కష్టమైపోయింది అనమాట. హలో, వాస్తవంగా ఏదైనా ఎవరు తీసి వేసింది? ఆ
రోమా సైనికులు, అదే రీతిగా అక్కడ ఉన్న పరీక్షలు సదుఖ్యుల మధ్యలో మన తాత కూడా ఉన్నాడు. నేనున్నాను. మనం పాడక నేను లేను అక్కడ మాత్రం లేను. నువ్వు ఉన్నావు అక్కడ, నీ సానిగత అక్కడ ఉంది. నువ్వు కూడా యేసయ్యకి ఎరగక నువ్వు ఏం చేసావు? అర్చన చేసావా? అభిషేకం చేసావా? ధూపం వేసావా? ఏం చేసావు? అవమానపరిచావు, పాపం చేసావు, దుష్క్రియలు చేసావు. ఒప్పాలి. అందుకే నేను చెప్పాను, వివాహం ఒక నాట్ ఒడంబడిక. ఆ పదం మర్చిపోయారు మీరు. నో అదే మనకున్న ప్రాబ్లం. వినేస్తారు కానీ ఎక్కడ తల ఉందా అన్నది మర్చిపోతాం. చాలా మంచిది. హలో, మొక్కుబడి, ప్రత్యేక మొక్కుబడి. మొక్కుబడి స్పెషల్ వాస్, ప్రత్యేకం చెందింది. ఎన్నికి చెప్పిదాన్ని. హలో హలో అందుకే అలాగ ఒప్పిన వాడు మరలా యేసుని విడిచిపెట్టు. అందుకే ఇక్కడ బైబిల్ సెలవు ఇచ్చిన ఒకసారి సిలువ అప్పగించిన యేసుని మరలా ఏం చేయకూడదు. మరలా లేకుంటే సిలువ ఎక్కించావు అనమాట. తర్వాత వస్తాను, విడదీసి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఒప్పాలి? నేను బాప్తిజం పొందడానికి పొద్దున్న ఇష్టపడినాడు అక్కడ. నువ్వు ఈ వంకలు చెప్పేవాడు నేను వేసేది సంపలేదు. ఆడే వంకలు చెప్తాను. 31 ఫిబ్రవరిని తీసుకుంటారు. 37 కాదు కానీ కాపీ నై లేసక్తా ఏనాడు తీసుకోలేడు. కారణం ఏంటిది? స్పెషల్ వావ్, ముక్కు చెప్పుకో. ఒక్కసారి యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నా పాప ప్రాయశ్చిత్త పరిహారముగా యేసయ్య మరణించాడని తెలిసిన తర్వాత, నేనే యేసయ్యను హత్య చేసి ఏం చేసి సిలువలో ఎక్కించేసి గుడ్డలు మొత్తం ఊడవీకేసి 3 మేకులు పెట్టేసి గుచ్చిపడేసి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టేసి పరా 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 శరీరం మొత్తం చింపేసింది ఈ గలి దరిద్రుడే. అందుకే మీకు గలీజే రాదు, ఈ గలీజే చేశాడు. మరి ఈ సంగతి నాకు తెలియదు. ఆ గలీజు చేసి ఒప్పుకున్నాడు. ఏమని? నేనే అది చేసి తీరాను, ఇక నేను అది చెయ్యను, ఇక వీటితో నాకు పాలు పెంపలేదు. ఇది నాకు వెర్రితనం కాదు, ఇది నాకు మహాశక్తి. ఏది? ఆయన అక్కడ ఎక్కింది, నేను ఆయన అక్కడ ఎక్కించింది. ఆయన ఎక్కడం మూడవ నాకు పాపక్షమాపణ, శాపక్షమాపణ, రోగ విడుదల, ఆత్మీక శుద్ధీకరణ జరగడానికి ఉన్న కారణం అది నాకు శక్తి. బుద్ధి లేని వాళ్ళకి అది మూర్ఖత్వం, ఆత్మీకత లేని వాళ్ళకి అది మూఢత్వం. చర్చికి రానవాడికి అది డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామే. హల్లెలూయా. ఆగిపోయారు అందరూ నాతో కలిసి. వచ్చేయండి నాతో రావాలి, అక్కడెక్కడ ఆగిపోకూడదు. అదో వచ్చి తీరాలి నాయన. బాప్తిజం ఒక ప్రత్యేకంగా దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానం. అందుకే అప్పుడు ఈ పాట పాడాలి. ఏంటి తెలుసా? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఎన్నుకున్నాను యేసయ్యను వెంబడించాను, వెనక్కి తిరిగే ప్రకటన లేదు. అప్పైతే ఏంటి, తప్పైతే ఏంటి, దెబ్బలైతే ఏంటి, జీవితం బాగలేకపోతే ఏంటి, సారవాసం కూలిపోతే ఏంటి, డిసైడ్ అయ్యా వెనక్కి వచ్చే. ఒక్కసారి ముందుకు అడిగేస్తే ఈ బండికి రివర్స్ లేదు. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, ఒక్కసారి పొలం దున్నడానికి మానవుడు దిగాడు అనుకో, మరి వెనక్కి చూసే పద్ధతి. ఈరోజు వెనక్కి చూస్తున్నా, నువ్వు వెనక్కి చూసే పద్ధతి లేదు. నువ్వు భారతదేశంలో ఒక ప్రత్యేక మాటను తిరిగి గుర్తు తెచ్చుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాప్తిజం తీసుకున్న ట్యాంక్ దగ్గర నిలబడేటప్పుడు, ఆ బాప్తిజం తీసుకున్న ఆ చెరువు దగ్గర నిలబడి నువ్వు చెప్పిన వాచకం పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుపెట్టేస్తాను. హలో, నాతో కలిసి ఆ ట్యాంక్ నుంచి మార్మల్స్ ముందు వచ్చేయండి. ఉండిపోవద్దు, వచ్చేయాలి, నాతో కలిసి వచ్చేయాలి. మరి వివాహములో ఉడంబడిక వాచకం ఉంది, ప్రత్యేకంగా చెప్పే మాట. రెండోది బాప్తిజం, మూడోది శిశు ప్రతిష్ఠ. హల్లెలూయా. మనం అలాంటి విన్నాం కదా. పిల్లోడు నేర్చేసి పేరు పెట్టేది చెప్పేయడం విషయం కాదు.
కుచ్చు అంటే ఏదో అనుకున్నాను. కుచ్చుకుతున్నాడు పేరు ఏదో కుచ్చు ఇది కాదు. ఇది అయిపోయిన తర్వాత నాన్న చేతికి అప్పగించిన వాతకం చెప్తారు వైగారు. ఏమని చెప్తారు తెలుసా? లిఖిత బైబిల్ వాక్యం ఆధారంగా ఈ కుమారుని పెంచి పెద్ద చేసి సంఘములో ఆత్మీక సభ్యుడిగా ఏం చేయి మార్చితే నాయన ఆగిపోలే. నాన్నతో ప్రత్యేక బోనస్ కూడా చెప్తాను. నువ్వు నీ ఇంటికి యజమానివే. నీ యాజక ధర్మములో ఈ ఫ్యామిలీ ఈ కుమారుడు ఈ కుమార్తె ఉండాలా. మనం అలాంటి వినాం కదా. మనం భోజనం మనకే కేకు భోజనమే. అది లేకపోయినప్పుడు ఇది వేనా అండి. అప్పుడు నీకు గుర్తుంది, ఓ నాయో నన్ను ఈ రీతిగా తీసుకొచ్చి చెప్పే తండ్రి లేదు కదయ్యా. అప్పుడే నీకు ఈ దేవుడు అవసరం వచ్చి తీరేది. అప్పుడే నీకు సంఘకాపరి అవసరం వచ్చి తీరేది. అప్పుడే నీకు సంఘకాపరి పట్ల ప్రేమ అనుబంధం. హలో, బ్లెస్సింగ్ అన్ని దీవింపబడిన పిల్లలే. మంచి ఫాదర్ తీసుకొని వచ్చారు, మనకి తీసుకురా. బాధపడొద్దు. నిన్ను ఎవరు తీసుకురాలేదు, నిన్ను తీసుకోవడానికే కదా మేము అక్కడ అయ్యారు లాగా ఉన్నది. నీ ఆడక పరిగెట్టిన సీసీ కెమెరా లాగా వెనకాల పరిగెట్టి వచ్చే కారణమే నాయన. నేనే ఉడంబడిక మాట చెప్పింది. హలో, నేనంటే నేను కదా అయ్యారు. నేనంటే మరి నేను ఎప్పుడు చెప్పాను? నా మీద కేసులకి రాకండి. నేను అలాంటి దానికి ఏం తప్పిండు కాదు. అందుకే పిల్లలను ఏం చేసేది? ప్రతిష్ఠ చేసేది. దేనికోసం? దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం, సంఘం కోసం, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి కోసం. హల్లెలూయా. అప్పుడు నీకు అదృశ్యంగా ఏం కనబడటం లేదు, కానీ అప్పుడు చెప్పిన వాచక మాటలు ఉన్నాయి కదా, వాడి జీవితంలో ఒక మంచి కోపం తీసుకొచ్చి దిగుతాయి. అర్థమైంది కదా? 3 సన్నివేశాలు భలేగా ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు దీన్ని సపోర్ట్ చేసేది. దేన్ని? స్పెషల్ వౌస్ ని సపోర్ట్ చేసేది. ఇది ప్రత్యేక సపోర్ట్ చేసేటట్టు 3 వాసనలు చదవాలి. చదవకపోతే మనకు అర్థం కాదు కదా. నిర్గమాకాండం 20 వచనం. మళ్ళొక్కసారి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఓ లార్డ్, అదిగే కదా సువార్తల్లో చెప్పండి. నా పేరట 2 ముగ్గురు. డూ యూ అండర్స్టాండ్? ఇక చెప్పబోయే దానికి సపోర్ట్ కూడా రావు. చూడండి, నా నామమున 2 ముగ్గురు ఎక్కడ కూడి ఉన్నా ఐ విల్ బి ఇన్ మిడిస్ట్ ఆఫ్ దెమ్. నేను వారి. నువ్వు వచ్చినందుకు కాదు, 9:45 నువ్వు వచ్చినందుకు నాకు ప్రాబ్లం లేదు. ఆయన మధ్యలో ఉన్నాడు, అది మా ప్రాబ్లం. అర్థం కాలేదు. ఆయన ఎప్పుడు వచ్చి ఉంటారు? మరి నీకు ఆ రెవల్యూషన్ తాగలేదేమో. నీ రెవల్యూషన్ ఇంకోడేమో. ఆడే ఈ మధ్యలో దూరం వచ్చాడు. అయిపోయింది. అయిపోయింది. అమ్మ కాస్త 5 ప్రైజ్లో ఒక మూట ఇచ్చాను. మా చెప్పండి అప్పుడప్పుడు లేరనుకుంటాను. హల్లెలూయా. నువ్వు నీ పేరట రాలే, ఆయన పేరట ఇక్కడికి వచ్చాడు. లేకపోతే నువ్వు ఆయనని ఏం చేసావు? ఆయనని తలుచుకొని ఆయన వాక్యాన్ని పట్టుకొని వచ్చినందుకు ఆయన వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఆ వాక్యంలోకి వద్దాం. దేవుని నామాన్ని ఏం చేయకూడదు. ఇఫ్ యు ఆర్ లేట్ గా వస్తే దాని అర్థం నువ్వు ఎప్పుడో వ్యర్థంగా పైకి తెచ్చుకోకున్నావు. మేము చెప్పేసాం, ఆయన రెస్పాండ్ కాలేదు. నేను అది వాక్యం ద్వారా చెప్పేశాను, ఆయన రెస్పాండ్ కాలేదు. కృప. మనం అనుకుంటున్నాం ఏంటో తెలుసా? యేసు నామంలో దేవుని నామం ఉపయోగించి శపించడం కానీ నో, అది కూడా ఒక అంకే. అదే అనుకుంటున్నాం, అంతే కదా మీరందరూ అనుకున్నది. దేవుని నామం వ్యర్థంగా అంటే బండి మీద రాయకూడదు, ఇళ్ళ మీద రాయకూడదు, గుండె మీద రాయకూడదు, ఇలాంటి బుక్ల మీద రాయకూడదు. ఏదో నో, అది కాదు అంత ప్రామినెన్సీ ఆయన సాన్నిధ్యం.
అందుకే ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన ఒక ప్రత్యేక పదం ఏంటో తెలుసా? నేను వారి మధ్యలో నివసిస్తాను. ఐ విల్ బి ఇన్ బిట్వీన్ దెమ్. వారి మధ్యలో నేను ఉండి తీరుతా. నీ వైవాహిక జీవితంలో దాంపత్య జీవితం ఆయన మధ్యవర్తి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో ప్రార్థన చేసేది, ముగించేటప్పుడు కూడా దేవుని నామాన్ని ప్రయోగించక తీరేది. సమాధి కార్యక్రమం చేసేటప్పుడు ఆయన నామమే ఉపయోగం, పెళ్లి చేసేటప్పుడు కూడా ఆయన నామమే, డెడికేషన్ చేసేటప్పుడు ఆయన నామమే, బాప్తిజం ఇచ్చేటప్పుడు కూడా ఆయన నామమే, వాక్యపఠన చేసేటప్పుడు ఆయన నామమే, పాట పాడేటప్పుడు ఆయన. సో మేక్ ష్యూర్ డోంట్ బి లేట్. అందుకే హెచ్చరిక, లేట్ కాకండి. బీ ఆన్ టైం, బీ విత్ గాడ్. సమయానికి వచ్చి దేవునితో జత కలిపోండి. హల్లెలూయా. లేకపోతే ఈ నంజు రోగం ఒక అలవాటు అయిపోద్ది. ఈరోజు 5 నిమిషాలు, రేపు 10 నిమిషాల తర్వాత మానేస్తాం. అంటే ఈరోజే విత్తనం వేసేస్తారు, రేపు వచ్చే సంవత్సరం మానేయడానికి. హలో 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 హలో. అందుకే దేవుని నామం ఏం కాకూడదు, ఆరాధన మూలంగా ఏం కాకూడదు, వ్యర్థం కాకూడదు. ఆయన నామానికి ప్రత్యేకత ఉంది. ఆయన నామంలో దెయ్య భూతాలన్నీ గడగడగడగడ వణిగేస్తాయి. ఆయన నామంలో రోగపు శక్తి ఇరిగి తీరుతాయి. ఆయన నామంలో శాపపు కట్లు ఇరిగి తీరుతాయి. ఆయన నామంలో యుద్ధాలు జరిగి తీరుతాయి. ఆయన నామంలో విడుదలలు జరిగి తీరుతాయి. అలాగైతే ఆయన నామం పట్టుకున్న లేవు, ఆ నామాన్ని ఏం చేయకూడదు. డోంట్ మేక్ ఇట్ వెయిన్. దాన్ని కూడదు. చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి, వెరీ సీరియస్లీ. హలో. అందుకే ఇశ్రాయేలీయులు దేవుని పేరు ఏం చేయరు. మన వాళ్ళకి అర్థం. నేను అనుకున్న ఫస్ట్ మీరందరూ యూదులు అయిపోయి బాగా వచ్చుంటే బాగుండేమో. ఈ తిరగాల్సిన తిరుగుడు, జల్లుడు గిల్లుడు అన్ని చేసిన తర్వాత ఇది ఈ కాలంలో క్రైస్తవులు అలా కాదు. క్రైస్తవుడిగా పుట్టి యూదులు అయిపోతున్నారు. క్రైస్తవుడిగా పుట్టి రక్షణ పొంది మారు మనిషి అభిషేకం పొంది ఆరాధన గుళ్ళు గుళ్ళు ఆరాధన చేసి ఈడు ఇప్పుడు యూదులు అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. అయ్యగారు డబ్బులు ఎత్తున్నానుగా, కానుకలు ఎత్తున్నానుగా, వారానికి ఒక్కరోజు చెప్తున్నానుగా చర్చికి సభలో. యూదులో నిన్నే నీతోనే మాట్లాడేది, యూదురాలో నీతోనే నేను మాట్లాడేది. ఆయన నామానికి గణపరచడం నేర్చుకో. అందుకే మూడో ఆజ్ఞ అది పవర్ఫుల్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాట రాసి ఆయన నామములో విడుదల ఉంది. నీ నామముల కన్నా పైనామం అది. నీ రోగం కన్నా పైనామం, నీ లేటి కన్నా పైనామం, నీకున్న అన్నిటికన్నా పై. హల్లెలూయా. ఆయన నామానికి తగిన నామం ఇంకొకటి లేదు. రెండోది ఏమన్నా మాట ఏంటో సార్, దాని 20వ అధ్యాయం 14వ వచనం. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. అది కూడా ఇందాక నేను చెప్పాను. వివాహానికి ఉన్న దాని ప్రణాళికలో ఏం లేదు. వ్యభిచారం మ్యారేజ్కి సంబంధించిందిగా. వ్యభిచారం అంటే దానికి ఇద్దరు ఉండాలి. బైబిల్లో ఉన్న వ్యభిచారానికి ఒకడే కనిపించారు. మరొకడు ఎందుకు దొరకలేదు? యూదుడు కాబట్టి. అర్థం కాలేదు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో వ్యభిచారం చేసిన అనగా ఎవరి పాత్ర ఎక్కువ, పురుషుడా ఆడదా? అది యూదుడు, ఇవన్నీ రాదు. అర్థం కావడం కష్టమే. ఆయన బతికించడానికి మనుషులు ఉన్నారు. అందుకే మన పాటలు నేనున్నాను అన్నారు అందరూ, ఒంటరిగా అందరూ తొక్కి పడేశారు అంతేరా నాయన. అది యూదులు. నువ్వు అన్నది, నువ్వు ఎప్పుడు ఒంటరివాడివే. చెయ్యు. మరి ఇది ఎవరికి గుళ్ళు కొట్టడానికో మరి పాటలు పాడేది. డాడీ వినిపించరా యూదుడు ఆయన మారమ్మా. నువ్వు మారి చెప్పాలి, నేను ఒంటరి వాడిని అందరూ. నువ్వు నా తోడున్నావు, నీ వాక్యం నా తోడుతుంది. ఏ యూదుడు నా తోడు లేకపోయినా పర్వాలేదు. మన సమాజం, మన వ్యవస్థితాన్ని పట్టబడితే మందు తాగడానికి అందరూ కలిసి వస్తుంది. మరి నేను చెప్పక్కలే చెప్పేసాడు. మందు తాగడానికి
దానికి ఓకే 10 స్టెప్ చేసేస్తారు. చర్చి అయిపోయింది, రాళ్ళను అయిపోయింది, భోజనం పెట్టు ఎవరు తినడమే ఎవరు ఎన్నాళ్ళు ఆగిపోయారు అందరూ. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారం ఆరాధనలో కూడా వ్యభిచారం ఉంది. అది శరీరం వాడుతున్నాం. హలో వరుడు ఎక్కడ ఉన్నాడు? వేరే వరుడు కదా పెరిగెట్టడం. పరిశుద్ధ కన్యక ఎక్కడ ఉంది? కోతకాలం వచ్చింది అమ్మా అమ్మ. బండి బాగా తుడిచాను. వరుడు అక్కడ హాజరు. ఆయన రెడీగా వచ్చాడు. అమ్మా రాయమ్మా టైం అయింది. అందుకే కదా 10 మంది కన్యకలు భలే చెప్పారు. వరుడు వచ్చిన సమయంలో కొందరు ఎక్కడికి వెళ్ళారు? మనాలు వెళ్ళినట్టు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? అమ్మయ్యా చెప్పాలి ఇక్కడే. పెళ్లి కొడుకు హాజరైనప్పుడు పెళ్లి కుమార్తె వెళ్ళింది ఫ్యాషన్ షోకి. మోహన్ గారి పెళ్లి కూడా అలాగే జరిగింది. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు పెళ్లి చేసింది. పెళ్లి కూతురు రావడం లేట్ అయిపోయింది. పెళ్లి కూతురు రావడానికి ఉంది. ఈ ఇంటి సభ్యులు ఏం చేయట్లేదు. కొద్దిగా డ్యాన్స్ చేసేద్దాం. పెళ్లి కూతురు 10:30 మొత్తానికి ఆమె ఆరాటం పోరాటం విజయమైంది. వచ్చేసారు. కొద్దిగా లేట్ అయినా వచ్చి పెళ్లి జరిగిపోయింది. అది నాకు అభిమానం. మరి నీ పరిస్థితి ఏంటో? హలో 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 నీ పరిస్థితి ఏంటో? నువ్వు ప్రత్యేక మొక్కుబడి చేసావు ఏంటి? నేను యేసయ్య కొరకు కలంకం లేకుండా, మడతం లేకుండా, మొచ్చం లేకుండా, పరిశుద్ధ కన్యకగా ఏటితో నాకు సంబంధం లేకుండా నా వరుడైన పాట పాడు. నా పియుడో నా పియుడు అమ్మ పాడదు. నువ్వు ఆ పాట మార్చేసి పాడి. మోసం చేసేదా నీ దగ్గర నుండి, పారిపోతా నేను నీ సన్నిధి నుండి. అలా పాడండి. అలా పాడుతున్నానంటే అలా చూపించి పాడండి. ఇప్పుడు వస్తానయ్యా, ఇప్పుడు వస్తాను, నీతో కలిసి నేను జీవితంగా పాలు పంచుకుంటాను. అలా పాడి మనం ఉత్సాహం ఉండి తీరాలి. ఈ పగటి వేళ నీ ఆత్మీక విషయంలో నా అడ్డగింపు ఉంది కదా, బట్టలు కొట్టేస్తావు. ఈరోజు పరిశుద్ధత నీతోనే మాట్లాడేది. నువ్వు ఎలా చేయడం దేవునికి నచ్చట్లేదు. ఈరోజు నీ మూలతలను క్యాన్సల్ చేసేస్తాడు. నీ గాయాలను కట్టి పెట్టేస్తాడు. నీ జీవితానికి అడ్డుపడినా ఏదున్నా ఇది వినేసి ఆరాధన చెయ్యాలి. ఇది వినేసి మీరు ఆరాధన చెయ్యాలి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీలాగా నువ్వు కూడా ఉన్నావు కదా. డోంట్ వరీ. యేసయ్య ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. నీలో పాపం లేనివాడు ముందొచ్చి రాయవద్దు. హలో ఆత్మిక వ్యభిచారం చేసేసి పక్కన ఎవడు లేడు వంటవాడు అనుకో, నీతోనే పరిశుద్ధత మాట. నువ్వు అక్కడ ఉండరా నాయన. కథలతో నీ పొజిషన్ నుంచి ఆయన పేరు రాసే పేరు నీ పేరు ఉన్నదా? అర్థం కాలేదు. మిగతా రాయి తెచ్చిన అందరూ పేరు రాశారు కానీ నీ పేరు రాయలేదు. కారణం ఏంటిది? నువ్వు పట్టబడేటప్పుడే ఆయనకు అర్థమైపోయింది. ఈ కేసు అర్థం కాలేదనుకుంటా. నువ్వు ఎప్పుడు పట్టుకొని వచ్చాడు? అర్థం కాలే. ఆ స్త్రీని ఎప్పుడు పట్టుకున్నారు కదా, అప్పుడే దేవుడి కేసుకి డీలింగ్ ఇచ్చారు. ఈరోజు నేను నీతోనే మాట్లాడేది. ఆత్మీక అత్యాచారం చేసిన నీతోనే మాట్లాడేది. నువ్వు అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినప్పుడు నీ గుండె కొట్టేసుకుంది కదా, దానికి సెటిల్మెంట్ చేసి ఎప్పుడో చేశారు. అందుకే ఆమె ఏమన్నది? ఎవరు నిన్ను ఈరోజు నేను దేవుడు నీతో కూడా మాట్లాడేది అదే. రాయి కొట్టలేదా? తోటి విశ్వాసం రాయి కొట్టలేదా? కొట్టలేదురా నాయన. నాతో లేరు అనుకుంటా. కొట్టించే స్థితిగతి రాదురా నాయన. కారణం ఏంటిది? యేసయ్య నా కొరకు ఒక స్పెషల్ గా ఉన్నా
లేదు ప్రభువా. ఏసే నెక్స్ట్ చెప్పు, ఏక ఈ రూట్ లో ఇలాగే రన్నింగ్ అయిపోయి వెళ్ళిపో, మరలా పాపం చేయమాక. ఇంకొకసారి మళ్ళీ ఈ కేసుతో 10 లక్షలు రుణం తీర్చుకున్నావు, ఏసై దగ్గరికి వెళ్ళి రుణమాఫీ, మళ్ళీ అప్పు తీసుకుంటావా? ప్యాన్ పోయినా అసలు ఛాన్స్ మరి తీసుకుంటున్నారంటే మీరు విభజించుకున్నారు. రుణమాఫీ అవ్వలేదు కదా, అందుకే తీసుకుంటున్నాను, అందుకే నేను క్షమించేస్తాను. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. ఆత్మీయంగా అత్యాచార పాలైన వాళ్ళు ఆలోచించండి, నీకు విడుదల ఉంది. ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, ఏసై దగ్గర పరిగెట్టి వచ్చేయి. ఒప్పేసుకుని ఒక మాట చెప్పాలి, దేవా లేక నువ్వు చెప్పినట్ట నేను చేస్తాను. చివరికి 9వ ఉడంబడిక 16వ వచనం, 25-16వ వచనం. ఓ మై గాడ్, ఏం చేయకూడదు, ఇది కొద్దిగా క్రిటికల్ అయినది. ఏం చేయకూడదు, ఫాల్స్ విట్నెస్. ఎవరి గురించి? పొరుగువారు ఎవరు? మన పక్కన, మన పక్కన విశ్వాసే, మనం పక్కన పక్కింటున్న ఆయన పేరేం పేరేమో ఏమో మనకు తెలియదు, శంకరయ్య గారు, ఆయన మీతో చెప్తాం. యువతలో కనకలక్ష్మి అమ్మ, ఆయన నా పొరుగు. ఓరు బాబు ఆయన కాదురా, నీ పక్కన కూర్చున్నాడు. అర్థం కాలేదు అనుకోండి. పొరుగు వాడిని పేరు, నీ పక్కన ఉన్నాడు కన్నా పెట్ట మాకు ఊరిలో ఉన్నాము ఇంటికి వచ్చినాడు కదా, ఇదిగోమ్మో పక్కన ఉన్నాడు. ఆ రీఛార్జ్కి ఫోన్కి రీఛార్జ్ చేయడు. అది కాల్ చేస్తున్నాడు, మీరు సంప్రదించిన నంబరు ప్రస్తుతం అందుబాటులో లేదు, దాని బ్యాలెన్స్ అయిపోయి ఎంత కానీ తర్వాత ఏంద్రా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా? అవతల మంచి కొట్టుగాడు చెప్తున్నాడు, చెప్పాలా? చెప్పితే ఏమైంది, చెప్పకపోతే కోపం. అమ్మా అది కూడా పొరుగు లక్షణమే. పక్కన సాక్ష్యం చెప్తున్నాడు, అప్పులు పోలేదు ఏంటి సాక్ష్యం చెప్పి వీడు వింటాడు, నేను బియ్యం వేస్తా నుంచి ఇంత మీ బియ్యం ఇచ్చి ఆ పూటగా గింజి తాగి దేవుడు స్వాతంత్రం చెప్పింది. అదొక్కడి దాన్ని విడుదల జరగడానికి. కోపపడ్డారా? వదిలిగండి కోపాలని సాక్ష్యం వేసినారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చే సాక్ష్యం ఒకటి, పరిశుద్ధాత్మ పక్కనే అయ్యా అందుకే బైబిల్ చదివించిన పరిశుద్ధాత్మను ఏం చెయ్యమాక. ఆయన ఎప్పుడు దుఃఖపడేది, నీ పొరుగువాడు దుఃఖపడేటప్పుడు, నీ పొరుగువాడు నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? పేతురు జీవితం మీరు చూడండి, 3 సార్లు యేసయ్యను వదిలేసిన తర్వాత ఒక్కరొక్కో ఒక పాట పాడింది. ఒక్కరొక్కో ఒక మాట పాడింది. ఆ మాట వినబడేసరికి గుండె పగిలింది. గుండె పగిలేసరికి కంటి నుంచి ఏం రావడం ప్రారంభించింది, కన్నీరు రావడం ప్రారంభించింది. ఆ కన్నీటిలో వీడికి ఒక విషయం అర్థమైంది, అయ్యో ఇంత ఘోర పని నేను చేశాను కదా. యేసయ్య వదలలే, నువ్వు ఏడక పరిగెడతావు రా బాబు, చేపల బజార్కి వెళ్తావా, చేపలు పట్టడానికి వెళ్తావా, రాత్రి అంతా ప్రయాసపడని నేను వస్తాను రా నాయనా, నేను తిరిగి స్నేహితుడా, కుమారుడు, నా ప్రియ తమ్ముడు అని పిలవడానికి యేసయ్య దగ్గర వచ్చి సో హ్యావ్ ఏ గుడ్ టెస్టిమనీ, సాక్ష్యం. అది పొరుగు వాళ్ళ పట్ల ఏం ఆత్మస్పందన రావాలి. దాని అర్థం అందుకే కదా చెప్పబడిన, మీరు శక్తి నొందిన తర్వాత ఏం చేయాలి? సాక్షుడుగా మారి తీరాలి. అపోస్తలుల దగ్గర 1:8 ఎక్కడ చదవక్కర్లేదు, చెప్పుకెళ్ళిపోతాను. ఎప్పుడు శక్తి పొందిన తర్వాత మీరు నాకు కాదు, మరి అన్ని నా మీద తోసేస్తారు, నేను వాయించలేను. ఆయనను
పరిశుద్ధాత్మ మీ మీదకు Thank you. వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై సాక్ష్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎక్కడోనో నువ్వు వెళ్ళిన ఉన్న స్థానిక సంఘం స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఇల్లు. మనం మొదటి ఇల్లు వేసేసాం. అందుకే పుట్టినరోజు వచ్చినప్పుడు భోజనం పెట్టేది. బాబు పుట్టినరోజు వచ్చినప్పుడే భోజనం దొరకాలి. ఆదివారం పేదలను ఉత్తిగా ఒక కేక్ తీసుకెళ్ళాలని అనిపించదు. కొనుక్కోడు కాదు కదా. అది అభిషేకం, ఆరాధన, గ్లోరీ టు గాడ్. ఇక్కడ కేక్ తెచ్చినప్పుడు అర్థం అయితే వీడి పెళ్ళాన్ని లేకపోతే వీళ్ళు లేకపోతే వీళ్ళు కొట్టుకున్న రోజు ఏదో ఎలా ఆలోచించడు. ఉత్తి తీసుకెళ్తారు, సరదాగా ఉంటుంది, అన్న తింటారు కదా, కొద్దిగా తింటారు, చాలా చప్పగా ఉంటుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది కదా, మాధుర్యంగా ఉంటుంది కదా, ప్రైజ్ లో చివరిని చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. ముందెక్కడ? యెరూషలేములో. yes. అందుకే మొదటి సంఘం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? యెరూషలేములో స్టార్ట్ అయ్యింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ కృపావరం, నీ యెరూషలేములో ఫస్ట్ అది వ్యాఖ్యానం పరచాలి. నీకు ఒక ఆత్మిక కృపావరం ఉంటే నీ వెళ్ళిన స్థానిక సంఘంలో పెట్టి అఖిల మెత్తలు చూపించి అనివాసి చెప్పి పర్లేదు, ప్రవచనాలు కూడా చెప్పి, స్వస్థతలు కూడా చెప్పి, నో ఏడ్చి చేయకుండా అండర్ గ్రౌండ్ బిజినెస్ మనకొద్దు. ఎవరు లేక ఒంటరిగా అందరికి దూరం వేసేస్తాం, గుంపులో గోవిందాం మరో మోపతున్నాయి. హలో హల్లెలూయా. హ్యావ్ ఏ గుడ్ టెస్టిమనీ. సాక్ష్యం అలా పవర్ఫుల్ సంఘం నుంచి సాక్ష్యం వస్తే వీడు ఎల్లక్కర్లేదు, మాట్లాడడం ప్రారంభించాడు మొక్క లక్షణాలు దూతల. అందుకే ఇక్కడ స్తేఫాను తన కూతురు చాలా సూపర్ కూతురు, ముగ్గురు ప్రవక్తరాలే. ఏమయ్యారో గాని అన్నది ముగ్గురు కూతురులే. దగ్గరికి వెళ్తే నీ పోతా బావి భవిష్యత్తు మొత్తం కట్టిస్తారు. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన స్పెషల్ వావ్స్ సాక్ష్యం నిలబెట్టుకోవడానికి. మన సంఘంలో సాక్ష్యం చెప్పేది దేనికి? రెండు కార్యాలు జరగాలి. ఒకటి దేవుని నామానికి ఘనత జరగాలి, రెండు పక్కన రీఛార్జ్ అయిపోవాలి. అర్థం కాదు. ఉదాహరణకి నేను సాక్ష్యం చెప్పాను ఏ విషయం గురించి, నాకు గత రోజు జరిగిన విషయమే. నేను చాలా వేదన పడి కూర్చున్నాను. దేవా ఏ పని చేయట్లేదు, నేను నాకే డబ్బులు రావా ఆలోచించి పొద్దున్న లేచేసరికి వచ్చేసింది 3000. అప్పుడు ఒక ఆశ వచ్చింది, 10,000 అడుగుంటే బాగుండేమో. హలో, నేను ఇది లేచి నేను సాక్ష్యం చెప్తాను. ఏమని? పోయిన రోజు మామూలుగా సరదాగా కూర్చొని నేను ఒక ప్రార్థన చేశాను. దేవా 3,000 వచ్చి ఉంటే బాగుంది. ఇది నేను సాక్ష్యం చెప్తే ఇదే పరిస్థితిలో వేరే వాడు ఎవడో కూకొని ఉంటాడు. ఆడి దేవుని దగ్గర ఏమంటాడు? దేవా ఆడి పట్ల వాగ్దానం జరిగింది, ఇది నాకు కూడా కాదు. హలో హలో, ఇదేనండి రొట్టి మల్టిప్లై అవ్వడం. మన శాఖలో రొట్టి పెరిగేది, ఎలాగే పెరిగేది. నా సాక్ష్యం మోహన్ గారిని ఏం చేసింది? కట్టిపెట్టింది. అలాగైతే నా దేవుడు చాలైన దేవుడు అయ్యగారి పట్ల అలా చేయగలిగితే నాన్న కూడా నా పట్ల అప్పుడు దేవుడు నా అవసరం తీర్చగలిగాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కనకరాజు కనిపిస్తే ఇదిగోరా 5,000 ఎన్నోద్దో నాకు ఒక వాగ్దానం చచ్చి కాడ దొరికింది. నా దేవుడు సాలైన దేవుడు అయ్యగారికి చేశాడు, నాకు చేస్తాడు. కనకరాజు ఎనకంటే తీసుకోరా, నాకు వద్దండి నాకు ఒక రీఛార్జ్ దొరికింది. అలా ఒక సాక్షి వచ్చే వారం సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేది. చివరి మాట మందాన్ని 31 సాక్ష్యాలే. అది తుపాకీ సాక్ష్యం. అది ఈ దేవుడు నువ్వు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అది కాపాడు. అది కూడా కళ్ళు మూసుకోలే. ఎన్నిసార్లు లారీ నీ పక్కనించలేదు, అది మర్చిపోయాడు. ఎన్నిసార్లు టీ కాఫీ పొడిగిపోయింది, అది చెప్పుడు. ఎన్నిసార్లు బయట పట్టి చెప్పింది, అది చెప్పుడు. ఎన్నిసార్లు కారణాలు పడిపోయింది, అది చెప్పుడు. ఏం చెప్తాడు? 31 చెప్తాడు. దేవుడు నన్ను గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి 360 కాచి కాబట్టి దేవుడు మేము ఆమె విని ఈ గోడలు కూడా విరిగి తెక్కిపోయినాయి. హల్లెలూయా. ఆ సాక్ష్యంలో ఎవడైనా చార్జ్ అవుతున్నాడా? ఇంకా కొందరికైతే అందించి ఇవ్వాలా. వాళ్ళ అమ్మ నాన్న చెప్పరా సాక్ష్యం లేనితో ఏం సాక్ష్యం చెప్పిస్తారు? చెప్పిస్తారు. హలో, ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు అనిపించట్లేదా?
స్తోత్రం. స్తోత్రం అనలేదు. ఇవన్నీ అబద్ధ సాక్ష్యాల్లాగా అనిపించట్లేదా? అంతే మరి. హల్లెలూయా, స్తోత్రం అంటారా? ఇవన్నీ అబద్ధ సాక్ష్యాల్లాగా అనిపించట్లేదా? పుట్టెట్టు నమ్మకాలలాగా కనిపించట్లేదు. మారండి. 31వ తారీఖు రాత్రి ఒక సాక్ష్యం చెప్పు. ఆమేన్. నేను ఇలాగ వెళ్ళేటప్పుడు ఒక బండి రాడ్డుతో వెళ్తూ ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళి ఇలాగా నాది ఇలాగొచ్చి గుండె దగ్గర చాయిపోయింది. చెప్పు, అదే వ్యాఖ్యానం చేసేది కూడా వ్యాఖ్యానం చేసింది. నిజంగా జరిగిన వ్యాఖ్యానం ఎలాగ జరిగింది? ఎక్కడికో చాయిపోయింది. అప్పుడు నాకు అర్థం, నాకు గుండె చెప్పుడు అర్థం చేసుకున్న దేవుడు. హల్లెలూయా. ఇది చెప్పేటప్పుడు అవుతున్నాడు, రేపు గుండె ఆపరేషన్కి గుండె చిప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆడిది వినేసి ఓనాడు ఆడికి రాడ్డు వచ్చినప్పుడు గుండె చెప్పడానికి అర్థమైంది. దేవుడు అయితే అలాగే నాకు ఆపరేషన్ జరగకుండా విడుదల జరిగి ఇలాగ సాక్ష్యం చార్జ్ చేసి, అది అబద్ధ సాక్ష్యం అయితే నిత్య సాక్ష్యం చేద్దాం. అందుకే బైబిల్ చెప్పిన మాట, సత్యం మిమ్మల్ని స్వతంత్రపరచు. ఒక్క సాక్ష్యం చాలు ఎక్కడున్న మొత్తం అందరికి ఏమైపోవడానికి, రాబోయే రోజున ఇలాంటి ఛాలెంజింగ్ రీఛార్జింగ్ మహిమ కలిగేటట్టుగా సాధ్యత ఈ వాక్యాలను దేవుడు మనల్ని అందరూ ప్రతిగించును కాక. ఇప్పుడు చిన్నపిల్లలు